కోర్టుల చుట్టూ తిరిగి కక్షిదారులు తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవద్దని జడ్జి శివరంజని అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో జడ్జి శివరంజని, అదనపు జడ్జి కృష్ణతేజ పాల్గొన్నారు. రాజీ మార్గమే రాజమార్గం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని కక్షిదారులకు పిలుపునిచ్చారు. ఈ జాతీయ మెగా లోక్ అదాలత్ లో కక్షిదారులు ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసుల్ని కాంప్రమైజ్ అవుతామని జడ్జి ముందు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిత్తారి రవీందర్, ఏజీపీ రామకృష్ణ, పీపీలు రవికిరణ్, సిఐ కిరణ్, న్యాయవాదులు సంపత్, రాజశేఖర్, సదానందన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో విషయాలు చెప్పారు. అవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నిజమేనా? అర్థమైందా లేదా? సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళ కన్నా ఎక్కువగా మగవాళ్ళది ఎక్కువ కేసులు ఎక్కువ అవుతుంది. ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ లిక్కర్ కేసెస్, కొట్లాట కేసులు. ఇప్పుడు అన్నారు కదా సార్, చిన్న చిన్న కేసులు అన్నీ కూడా ఏవైతే గెట్టు పంచాయతీ, కొట్టుకున్న కర్రలతోటి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, అంతేకాకుండా యాక్సిడెంట్ కేసులు కూడా ఉంటాయి. దాంట్లో తీవ్రమైన గాయాలు కాకుండా చిన్న చిన్న గాయాలు అయిన కేసులు. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఎవరు కూడా కావాలని చేస్తారనేది ఉండదు, ఉద్దేశం ఉండదు. కానీ క్షణిక స్పీడ్గా నడిపి ఓవర్ రైడింగ్ చేసేసి వెళ్ళిపోయి ఎవరితో ఒకటి తగిలితే అది మనకైనా దెబ్బ తగలొచ్చు, వేరే వాళ్ళకైనా దెబ్బ తగలొచ్చు. అట్లాంటి కేసులు కూడా అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎవరికైనా నష్టం జరిగినప్పుడు నష్టం జరిగిన వాళ్ళు ఏదైనా కానీ భూమికి సంబంధించింది. ఒక సివిల్ కేసు అయితే 2 క్రిమినల్ కేసులు అవుతూ ఉంటాయి. వీళ్ళు వాళ్ళ మీద వేయడం, వాళ్ళు వీళ్ళ మీద వేయడం, అంతేగాని అది తేలదు. ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు వస్తుంది? ప్రాపర్టీ అనేది ఎవరైనా కానీ మనసుకు హత్తుకున్నది. ఎందుకంటే అది దానికి మనకి చాలా ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాం. ఎందుకంటే స్థలం లేనిదే మనం ఉండలేం కదా. ఎందుకంటే ఆ స్థలం ఉంటేనే మనం ఒక ఇల్లు కట్టుకొని దాంట్లో ఉంటున్నాం. అది నేను అర్థం చేసుకోగలుగుతా. కాకపోతే కొన్ని ఎట్లా ఉంటాయి అంటే, మ్యాక్సిమం మనకు తెలిసిన వాళ్ళే, మన చుట్టాలే, మన ఇంట్లో వాళ్ళతోటే ఉంటుంది. చిన్న చిన్న వాటికి కూడా మనం ఎన్నో సీట్లు వేసుకుంటాం, ఎన్నో కేసులు వేసుకుంటాం. అవన్నీ ఒక్క నిమిషం కూర్చొని మనం ఆలోచించి ఏదో ఒకటి రాజమార్గంలో పోతే మనకి వాళ్ళకి మంచి సంబంధాలు ఉంటాయి, జీవితం. ఎందుకంటే ఎంతకాలం బతుకుతామో ఏం చేస్తామో కూడా తెలియదు. అందుకనే ఉన్న జీవితంలో మనం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? ఉన్న చిన్న చిన్న పంచాయతీలు ఏమైనా మన వాళ్ళతో ఉంటే అది రాజీ మార్గంలో చేసుకుంటే అవుతుంది అని అంటే, ఇలాంటి రోజు ఒకటి మన ఉన్నత ధర్మస్థానం రోజు పెట్టిందనమాట. అది కూడా ఎవ్రీ నెలలకి ఒక్కసారి, అంటే సంవత్సరంలో 4 సార్లు చేస్తారు. వాళ్ళ రోజు మాత్రం మీరు ఇరు పక్షాలు రాజీ పడితేనే కేసు క్లోజ్ అవుతుంది. పీడీ డిస్పోజల్ అంటే సత్వర పరిష్కారం గురించి ఈ రోజు కేటాయించారు. ఈ రోజు మీరు దీన్ని 100% ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతే. ఇంకా ముందు ఎటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా, ఇంకా నేరాలు చేయకుండా చూసుకోవడం మంచిది. ఎందుకంటే మన మీద ఒక ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంది. సో వాళ్ళ గురించి మనం ఆలోచించి కాస్త వెనకడుగు వేస్తే ఇంకా కేసులు పెరగవు. మనం ఇంకోసారి కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. మన టైం వృధా కాదు. ఈ దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమంలో ఇందాక మా పీపీ గారు వివరించారు. ఎటువంటి కేసులు రాజీ చేసుకోవాలి, ఎటువంటి కేసులు రాజీ కావు అనేటువంటి విషయంగా మీకు సవివరంగా చెప్పారు. మీరు ఇక్కడికి వచ్చిండ్రు, ఈ కార్యక్రమం మీ కేసులు తీసేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి చిన్న చిన్న కేసులు ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవా, లేకపోతే ఎటువంటి చిన్న చిన్న కేసులు, పెట్టి కేసులు ఉన్నాయి. అదేవిధంగా మీకు తెలిసినటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ కోర్టులకు వచ్చేటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే వారికి ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎటువంటి కేసులు తీసేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మీరు మీ ద్వారా కూడా సమాచారం అందించి, ఇది ఈ ఒక్కటే రోజుతో అయిపోయేది కాదు, ఎప్పుడు కూడా మీరు కాంప్రమైజ్ రాజీ చేసుకునే ఉంటే ఈ నిత్యంగా ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. అటువంటి కార్యక్రమంలో వాళ్ళ కేసులు కూడా రాజీ చేసుకునే విధంగా మీరు కూడా మీ పెద్ద మనసుతోని, మీరు కూడా పెద్దతనంతో కూడా వాళ్ళ కేసులు కూడా రాజీ చేసి కోర్టు దగ్గర తీసుకొచ్చి వాళ్ళ కేసులు కూడా తీసేసే విధంగా మీరు ఇతరులకు ఇంకా సాయం చేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఏమన్నా కానీ ఇక్కడనే ఫైన్ కానీ ఇంకా చిన్న 324 నుంచి 323 కన్వర్ట్ చేసుకొని వారిని ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో తీసుకోవడం జరుగుతుంది, డిస్పోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కేసు తొందరగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి సత్వర న్యాయం పొందాలంటే, ఎందుకంటే చాలామంది కక్షిదారులు ఇబ్బంది పడుతున్నారు. మేము ఒక కేసు పెట్టి చాలా రోజుల నుంచి కోర్టు పుట్టి తిరుగుతున్నాం అని చెప్పి వారు అయితే, ఇది ఒక సీక్వెన్స్లో ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంది. కాబట్టి కోర్టు ప్రొసీడింగ్స్ సీక్వెన్స్ ఉంటాయి. కాబట్టి సార్ మేము నెల రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది సార్ కేసు డిస్పోజల్ అవుతుందని చెప్పి
అనడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రొసీడింగ్స్లో భాగంగా కొంచెం జాప్యం జరుగుతుంది. కాబట్టి ఈ కోర్టుల చుట్టూ తిరగద్దని చెప్పి రాష్ట్ర హైకోర్టు న్యాయ సేవా సంస్థ సత్వన్యాయం పొందాలంటే ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది.